ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ దివ్యశ్రీ చరణాలకు మనందరి తరఫున హృదయపూర్వక ప్రణామాలు అర్పిస్తూ అహం సత్యబోధక చెన్నై దివ్య జ్ఞాన యజ్ఞము శ్రీ సత్యసాయి దైనందిన ఆధ్యాత్మిక సత్సంగ వేదిక నేటి విశేష కార్యక్రమము సత్యం శివం సుందరం 6వ భాగము గ్రంథపట్నం. పఠనకర్త ఆత్మీయ మిత్రులు శ్రీ ఇప్పిలి నాగేశ్వరరావు గారు, సాయిరామ్, హైదరాబాద్. వారికి స్వామి యొక్క దివ్యాశీస్సులతోటి మా అధినేత దంపతుల యొక్క మరి శుభాకాంక్షలు, మా ఆత్మీయ సోదర సోదరిమణుల యొక్క శుభకామనలు మీకు నిండుగా మెండుగా ఉండాలని, మీరు చక్కగా ఆదర్శవంతంగా చదివి మమ్మల్ని అలరించాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఓం శ్రీ సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. వినపడుతుంది కదమ్మా? సాయిరామ్. ఓకేనండి. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్యపాదభక్తులు నమస్కరిస్తూ పూజ్య గురుదేవులు శ్రీ మల్లెల లక్ష్మీనారాయణ గారికి, దంపతులు వరలక్ష్మమ్మ గారికి, తరువాత వారికి సహాయ సహకారాలు అందిస్తున్న శ్రీ పి కోటేశ్వరరావు గారికి, పార్సాజ్ గారికి, పద్మా బయ్యన్ గారికి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అలాగే అహం సత్యబోధ సభ్యులందరికీ కూడా నేను నా యొక్క కృతజ్ఞతలు, నా యొక్క నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. సాయిరామ్. మళ్ళీ ఈ 6వ భాగంలో నాకు గురువుగారు నాకు అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ఆయనకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. రామ రామ జయ రఘుకుల తిలక రాజీవలోచన రామ రామ జయ రఘుకుల తిలక రాజీవలోచన ఈశ్వరాంబసుత జయ జగవందన ఈశ్వరాంబసుత జయ జగవందన రత్నాకర కులదీపా రత్నాకర కులదీపా రత్నాకర కులదీప సాయి రత్నాకర కులదీప. సాయిరామండి. సాయిరామండి. సాయి స్వరూపులు సోదరులు రాధిక గారు ఇతని సత్యం సంవత్సరం 6వ భాగం చదవడంలో ఇతనిసారి హనుమంతుని తాలూకా ఆంజనేయ స్వామి తాలూకా ప్రతిష్ట రివ్యూ స్టేడియంలో ఎలా జరిగిందో ఆ వివరాలతో చదివి ముగించారు. తర్వాత నాకు చదవడం ప్రారంభించమన్నారు. ఇది ఒకసారి మరొకసారి చదువుకొని మనం నేను చదవలసిన పేరా నుంచి ప్రారంభిస్తాను. పని ఒడిదుడుకులు లేకుండా సాగిపోతుంది. 60 టన్నుల ఉక్కు, 150 టన్నుల సిమెంటు ఆ విగ్రహం పని పూర్తి కావడానికి సిద్ధం పట్టింది. వేదికతో కలిపి విగ్రహం మొత్తం బరువు సుమారు 900 టన్నులు. హనుమంతుడు కుడి చేతితో పట్టుకున్న గద బరువే 20 టన్నులు. హనుమంతుని తోక, ఎడమ చేతిలోకి సంజీవిని పర్వతం తప్ప మిగిలిన విగ్రహం అంతా ఒకే గణప పోత. చేతి మణికట్టు పరిమాణం చిన్నదిగా శిల్పి నిర్ణయించడం చేత పర్వతం మాత్రం ఘనంగా కాక లోన డొల్లగా నిర్మించాల్సి వచ్చింది. విచిత్రం ఏమిటంటే అట్లా ఘనం కాకుండా లోన డల్లగా నిర్మించిన పర్వతం బరువే 50 టన్నులు. ఈ కారణం చేతనే తోక కూడా దేహం ఆధారంగా చాలా చోట్ల వంకర్లు తిరిగి డొల్లగానే చేసినా దాని బరువు 50 టన్నులు. బాబా వారి 65వ జన్మదిన నాటికి కొన్ని రోజుల ముందు 65 ఆ విగ్రహం ప్రతిష్ఠ సిద్ధమైంది. 1990 నవంబర్ 22వ తేదీ నాడు భగవాన్ ఆ విగ్రహానికి ప్రారంభోత్సవం చేశారు. ఇండియాలోని ప్రతి నగరంలోని పల్లెల్లోని దేవాలయాలను ఉండి తనకు సాటి లేని మహాభక్తుడైన హనుమానికి ఘనమైన బృహత్తరమైన వాత్సల్య ప్రతీకగా ఈ విగ్రహం నిలుస్తుంది. త్రేతాయుగంలో తాను పడిన రుణాన్ని ఇప్పుడు శ్రీరాముడు ఓ హనుమ నువ్వు ఎంతో మహత్తరమైన సేవలు అందించావు. వాటిని ఈ భూలోకంలో ఎవరు ఊహించలేరు. నీకు ఉచితమైన పారితోషికం ఇవ్వగలనని అనుకోలేను నేను. నీవు చేసిన అసంఖ్యాక సేవా కార్యక్రమాలకు నా జీవితాన్ని ఇచ్చినా సరిపోదు. నీ రుణం తీర్చలేనంతగా నేను నీకు రుణగ్రస్తున్నయ్యాను అని అనుకుంటూ
తీర్చుకున్నట్లు ఉన్నది అని అప్పుడు శ్రీరామచంద్రుడు, నేను శ్రీరామచంద్రుడిని హనుమంతుడికి ఎలాగ ఆయన రుణం తీర్చుకున్నారో అవి చెప్పించడం ఇది గొప్ప విశేషం. ఎందుకంటే ఈ విగ్రహం ప్రతిష్ఠించినప్పుడు స్వామి చెప్పారు, ఈ విగ్రహం తలకు ముఖ్యోద్దేశం ఏంటంటే ఈ సేవాదళ సభ్యులందరూ తన పని తానే చేసుకున్నాం, మేము గొప్పగా చేసుకున్నాం అని అనుకుంటారు. వాళ్ళ శక్తితో వాళ్ళు చేయటం లేదు. వాళ్ళకి శక్తినిచ్చి ఈ కొండ మీద ఉన్న హనుమంతుడే శక్తినిస్తున్నాడు. వాడు ఎంతటి బలత్తరమైన కార్యక్రమం అయినా ఈజీగా ఈ స్టూడెంట్స్ కానీ సేవలో ఉన్న వాళ్ళు కానీ చేయగలుస్తున్నారంటే నిర్విఘ్నంగా, అసలు అపజయం అంటూ లేకుండా, ఎటువంటి ఒడిదుడు లేకుండా, ఎటువంటి కష్టాలు లేకుండా చేయగలుస్తున్నారంటే ఆ రోజుల్లో శ్రీరామచంద్రుడికి ఎలాగైతే సేవ చేశారో ఈ కొండ మీద ఉన్న ఆంజనేయుడు ఈరోజు సత్యసాయి కూడా అలాగే అందరికీ డివోటీస్ అందరికీ కూడా సేవ చేసి ఆ శక్తి సామర్థ్యాలు ప్రసిద్ధిస్తున్నారు. అందువల్లే మన సేవా కార్యక్రమాలు సక్రమంగా యావత్ భారతదేశం కొనియాడబడుతున్నది. సాయిరామ్. సాయిరామ్ అండి. 1986 సెప్టెంబర్ నెలలో డాక్టర్ మైఖేల్ గోల్డ్స్టన్, ఆయన భార్య శ్రీమతి గ్లోరియా గోల్డ్స్టైన్ అమెరికా నుంచి ప్రశాంతి నిలయానికి వచ్చారు. అప్పుడు గోల్డ్స్టైన్ సత్యసాయి సంస్థల వరల్డ్ కౌన్సిల్ సభ్యుడు. ఒకసారి గోల్డ్స్టైన్ తిరిగి అమెరికాకు కొద్ది రోజుల్లో వెళ్ళిపోతాడనగా స్వామి ఇన్స్టిట్యూట్ క్యాంపస్లో పిల్లల రిహార్సల్ చూడడానికి వెళ్తూ తన కారులో ఇతన్ని కూడా తీసుకుని వెళ్ళారు. గోల్డ్స్టైన్కి తన ప్రభువుతో అట్లా కారులో వెళ్ళడం పరమ ఆనందాన్ని కలిగించింది. ఆ డ్రామా రిహార్సల్లో స్వామికి పిల్లలకు జరిగిన అందమైన పరస్పర సంభాషణ కూడా అతనికి ఎంతో ఆనందాన్ని కలిగించింది. స్వామితో మందిరికి అతను తిరిగి వస్తున్నప్పుడు స్వామి అతనితో, గోల్డ్స్టైన్, స్వామితో కారులో ప్రయాణం చేసే అవకాశం నీకు ఇదే చివరిది సుమా అని అన్నాడు. మొదటగా గోల్డ్స్టైన్ ఈ మాటలని స్వామి నవ్వులాటగా అనుకున్నాడు. కానీ బాబా కంఠంలోని తీవ్రత గమనించి ఆ మాటల్లోని గాఢతని గుర్తించి భగవాన్తో మొరపెట్టుకుంటూ, స్వామి, నవంబర్లో జరిగే తమ దివ్య జన్మోత్సవాలలో పాల్గొనే అవకాశం మీరు ఇప్పటికే కలిగించారు. ఆ అవకాశం నాకు దొరకాలని వినయంగా ప్రార్థిస్తున్నాను స్వామి అని వేడుకున్నాడు. బాబా ఆయన ముఖం చూసి కాసేపు కళ్ళు మూసుకుని, సరే, నీవు జన్మదినోత్సవాల్లో పాల్గొంటావులే అని అన్నాడు. ఈ హామీతో గోల్డ్స్టైన్కి బరువు దిగినట్లయింది. మర్నాడు బాబావారు ఈ దంపతులకు ఇంటర్వ్యూకు ప్రసాదించి అందులో వాళ్ళ ప్రయాణాన్ని ఒక రోజు వాయిదా వేసుకోమని కోరారు. ఆ ఇంటర్వ్యూలో వారికి భగవాన్ ఇచ్చిన అత్యంత ముఖ్య సందేశం ఇది. మనస్సు అనేది తాళం చెవి, హృదయమేమో తాళం. తాళం చెవిని బయట వైపు ప్రపంచం వైపు తిప్పితే అది అంతులేని కోరికలు, అరాచకము, లోపల వైపు తింటే భగవంతుడు వైపు తిప్పితే వైరాగ్యము, పవిత్రత. భగవంతుడు మంచి అనుభవాలతో పాటు చెడ్డవు కూడా ఇస్తాడని గుర్తుంచుకో. ఈ రెండిటికీ ఒక ప్రయోజనం ఉంటుంది. మంచి అనుభవాలు కలిగినప్పుడును, చెడ్డ అనుభవాలు కలిగినప్పుడును నీవు సమచిత్తంతో ఉండాలి అని ఒక సందేశం ఇచ్చారు అక్కడ. బొంబాయి నుంచి వారి విమానం 1986 సెప్టెంబర్ 5వ తేదీని బయలుదేరుతున్నది. వీళ్ళు మొదట అనుకున్నది ప్రశాంత నిలయం నుంచి 3వ తేదీని బయలుదేరి బొంబాయిలో ఒక్కరోజు సంస్థాగతమైన పనులు చేసుకొని 5వ తేదీ నాటికి అమెరికా వెళ్ళిపోవడం వాళ్ళ షెడ్యూల్ ప్రకారం వాళ్ళ ప్రోగ్రాం. స్వామి సలహా మేరకు ప్రశాంత నిలయం నుంచి తమ ప్రయాణాన్ని ఒక్కరోజు వాయిదా వేసుకున్నారు. 3వ తేదీకి బదులుగా వారు ప్రశాంత నిలయం నుంచి 4వ తేదీ నాడు బయలుదేరి బొంబాయిలో ఒక్కరోజు ఉండడాన్ని రద్దు చేసుకుని బొంబాయిలో ఒకరోజు ఉండడాన్ని రద్దు చేసుకున్నారు. ఇంతకు ముందే నిర్ణయమైన 5వ తేదీని అమెరికన్ విమానం ఎక్కారు. పాకిస్తాన్లో కరాచీలో టెర్రరిస్టులు ఆ విమానాన్ని హైజాక్ చేశారు. ఆ ఉద్రిక్త క్షణాలు గోల్డ్స్టైన్ దంపతులకు భగవంతుని మీద తమ విశ్వాసాన్ని తీవ్ర పరీక్ష చేయవచ్చాయి. అప్పుడు విమానంలో ఏం జరుగుతుందన్న విషయానికి గోల్డ్స్టైన్ గారే ఈ కింది విధంగా తెలిపారు. ప్రశాంత నిలయం నుంచి మేము బయలుదేరడానికి ముందు భగవాన్ ఎంతో ప్రేమతో ఇచ్చిన ఇంటర్వ్యూలో మాకు ఇచ్చిన సందేశం వల్ల ఆ కఠిన పరీక్షను మేము తట్టుకోగలిగేటట్టు చేసింది. ఆ టెర్రరిస్టులు విమానంలోకి రాగానే వాళ్ళకి మొట్టమొదటి తటస్థించిన వాళ్ళు నా భార్య, విమానంలోని ఒక స్టోవార్డెస్సు. మొదట వాళ్ళ కోసం అరచి వాళ్ళు కోపంగా అరిచి అవతల ఒక తుపాకీతో కాల్పులు కాల్చారు. ఆ తర్వాత 2 టెర్రరిస్టులు విమానంలోకి ప్రవేశించారు. అందులో ఒకరు స్టోవార్డెస్ మెడ చుట్టూ చేయి వేసి పిస్టల్ ఆమె తల మీద పెట్టి బెత్తి పెట్టాడు.
రెండో టెర్రరిస్టు తుపాకీను నా భార్య వైపు గురిచూసి పట్టుకున్నాడు. ఈ అపశకునపు గంటన ఇట్లా జరుగుతున్నప్పటికీ నా భార్య రెండు చేతులు ఎత్తి జోడించి నమస్కారం అన్నమాట ప్రార్థనాపూర్వకంగా ఓం శ్రీ సాయిరామ్ అని 5 మార్లు ప్రశాంతంగా గంభీరంగా అక్కడ జరుగుతున్న వ్యవహారానికి కుదరని రీతిలో బిగ్గరగా అన్నది. ఒక్క క్షణం పాటు ఆ టెర్రరిస్టు మంత్రోచ్చరణకు చెల్లిపోయి ఆ తర్వాత చేతులు ఎత్తండి, వెనక్కి వెళ్ళండి అని అన్నాడు. ఈ విషయం ఇక్కడ నేను నాకేదో ఒక అవకాశం ఇచ్చారు కింద సరే గురువు గారు సత్యం సంబంధం 5వ భాగం అయిపోయిన తర్వాత అందులో ఇది నేను యాదృచ్ఛికంగా ఈ రోజు నాకు ఇది దొరికింది. ఆ రోజు నేను ఇది చెప్పాను, ఇంత విపులంగా కాకపోయినా 2 నిమిషాల్లో చెప్పాను. ఒక అతను సిగరెట్ మారేస్తే ఫోటోలోని సిగరెట్లు మాని అని అరిచారని, ఇలా గోల్డ్స్టైన్ గారు సత్యమణి వెళ్ళిపోండి సాయిరామ్ అంటే వాళ్ళు వెళ్ళిపోండి అని మాటలు వినబడ్డాయని వాళ్ళు వెంటనే వెళ్ళిపోయారని. మళ్ళీ ఇప్పుడు నాకు అదేదో యాదృచ్ఛికంగా ఆ పేరా ఇవాళ నాకు చదవడానికి అవకాశం వచ్చింది. సాయిరామ్. అంతలో రెండవ టెర్రరిస్ట్ ప్రయాణికులు పాస్పోర్ట్లను తనిఖీ చేయడం మొదలుపెట్టారు. జూ జాతీయుల కోసం వాళ్ళు వెతుకుతున్నారన్నది స్పష్టం. నేను మన ప్రీతమ ప్రభువుని గురించి చింతనలో ఉన్నందున నేను యూజ్ జాతీయుణ్ణి అన్న విషయం నాలో ఏమాత్రం భయాన్ని కలిగించలేదు. 17 గంటలు సాగిన ఆ చెరలో నేను స్వామి అన్న మాటల్ని మననం చేసుకున్నాను. ఎన్నో మార్లు స్వామి, ఈ విషాద దుర్ఘటనకు ఆటంకపరుచు, మమ్మల్ని చెరగొట్టుకున్న వాళ్ళని హృదయాల్లో ప్రేమ శాంతులు నింపు, నా భార్యను విమానంలో ఉన్న తక్కిన వాళ్ళని మంచి వాళ్ళందరినీ రక్షించు, ఒకవేళ నేను సావవలసి వస్తే నా విద్యుక్త ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తిస్తూ చివరి వరకు మిమ్మల్నే చింతిస్తూ గౌరవప్రదంగా మరణించే ధైర్యాన్ని బలాన్ని ప్రసాదించు అని ఆయన ప్రార్థించారు. స్వామిని చింతిస్తుండడం చేతనే, వారు ప్రార్థిస్తూ ఉండడం చేతనే విరక్తి కలిగింది నాకు. నా భయం నన్ను లోపరుచుకోవడానికి బదులుగా దానికి నేను సాక్షిని అయ్యాను. అది నన్ను స్పష్టంగా పనికి వచ్చేటట్లుగా ఆలోచింపు చేసింది. గాఢతను గుర్తించి భగవాన్తో మెరపెట్టుకున్నాను. స్వామి గోల్డ్స్టైన్ మాటల్ని స్వామి నవ్వులాడుగా అయిపోయింది. అప్పుడు విమానంలో ఏమి జరిగిన విషయాన్ని గోల్డ్స్టైన్ కిందిగా తెలిపారు. స్వామిని చింతిస్తుండడం చేత, వారు ప్రార్థిస్తుండడం చేత విరక్తి కలిగింది. నాకు భయం నా భయం నన్ను లోపరుచుకోవడానికి బదులుగా దానికి నేను సాక్షిని అయ్యాను. అది నన్ను స్పష్టంగా పనికి వచ్చేటట్లు ఆలోచింపు చేసింది. స్టోవర్సెస్లు, మా తోటి ప్రయాణికులు మంచి సాహసోపేతమైన బృందం. ఇది జరిగినంతసేపు వాళ్ళు ఎంతో ప్రశాంతంగానూ ధైర్యంగానూ ఉన్నారు. విమానంలో దీపాలు ఆరిపోయాయి. మెషిన్ గన్నులతో టెర్రరిస్టులు కాల్పులు కాల్చారు, గ్రెనేడ్లు పేల్చారు. క్రూరంతో అప్పుడప్పుడు ఒకరిని అమాయకులైన స్త్రీ పురుషులని, శిశువుల్ని వారు చంపడమో గాయపరచడమో చేశారు. భగవాన్ దయ వల్ల నేను, నా భార్య ఏ ప్రమాదము కలగకుండా తప్పించుకున్నాము. మాలాగా అదృష్టవంతులు కాని వాళ్లకు విచారం వెలిపిస్తున్నాం కూడా, సానుభూతి తెలియపరుస్తున్నాం. ఈ దుర్ఘటన భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి మీద మా విశ్వాసాన్ని దృఢపరిచింది. అంటే ఆయన ఒకరోజు ఆలస్యంగా వెళ్ళంటే ఈయన ప్రశాంత్ లైన్లో బయలుదేరిపోయారు. బొంబాయిలో ఉన్న కార్యక్రమం ఉంచుకొని షెడ్యూల్ ప్రకారంగా అదే రోజు నాడు విమానంలో ఎక్కారు. స్వామి ఉద్దేశం ఏంటంటే ఆ రోజు విమానం ఎక్కకు అని చెప్తే 6వ తారీఖున విమానం ఎక్కాలి ఈయన. కానీ ఆయన ఏం చేశారంటే ఆ రోజుకి విమానం ఎక్కడానికి సిద్ధపడి వెళ్ళిపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని. ఇంటికి తిరిగి వచ్చాక అప్పుడు గోల్డ్స్టైన్ తట్టింది. భగవాన్ సలహా మేరకు తాను బొంబాయి నుంచి తమ ప్రయాణాలు ఒక్కరోజు వాయిదా వేసుకొని ఉండాల్సి ఉందని, దానికి బదులు తమ ప్రశాంత్ లైన్ నుంచి మాత్రమే తమ ప్రయాణాన్ని ఒక్కరోజు వాయిదా వేసుకున్నారు. నవంబర్లో జన్మదినోత్సవాలకు మళ్ళీ వారు వచ్చినప్పుడు తనను, తన భార్యను టెర్రరిస్టులు తుపాకీ గుళ్ళ నుంచి కాపాడినందుకు బాబాకు కృతజ్ఞత తెలుపుకుంటున్నారు ఆయన. పోయినసారి వాళ్ళు వచ్చినప్పుడు తమ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణను బాబా వారు జ్ఞాపకం చేసి, జన్మదినం నాడు నాకు మీరు వచ్చే అవకాశం ఇవ్వమని నువ్వు ప్రార్థించినప్పుడు విమానం మీద నీ టెర్రరిస్టుల చేత మీరు చంపడాన్ని నేను చూశాను. చూసారా? అది ఈయనకు ఒక వరం ఇచ్చారు అప్పుడు. ఇది సతీ సావిత్రికి అసలాగనమాట. ఇక్కడికి మీరు వచ్చే అవకాశం ఇవ్వమని నీవు ప్రార్థించినప్పుడు విమానం మీద టెర్రరిస్టుల మీద మీరు చంపడాన్ని నేను చూశాను. కానీ నేను మీ విధిని మార్చివేసి నీ ప్రార్థనల జవాబుగా మిమ్మల్ని రక్షించాను అని అదనంగా చెప్పారు. యునైటెడ్ కింగ్డమ్
లో నేషనల్ హెల్త్ సర్వీస్ కంటి డాక్టరు, ఆప్థల్మాలజిస్టు పనిచేసే డాక్టర్ సురేంద్ర ఉపాధ్యాయ ప్రపంచంలోని అనేక అభివృద్ధి పొందుతున్న దేశాల్లో మెడికల్ క్యాంపులను నిర్వహించే కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనేవాడుగా ప్రఖ్యాతుడు. మూడు ఖండాల్లో అట్లా నిర్వహించిన క్యాంపులో వారు పొందిన 4 అసామాన్య అనుభవాలకు ఇక్కడ పొందుపరుస్తున్నాను. అవి అవతార మహిమను, ప్రభావాన్ని తెలుపుతాయి. ఆఫ్రికా ఖండంలోని ఘనా దేశంలో ఈ శ్రీ సత్యసాయి సంస్థలు 1986 ఒక అంతర్జాతీయ ఎడ్యుకేషనల్ కాన్ఫరెన్స్ని, ఒక మెడికల్ క్యాంప్ని నిర్వహించారు. ఆ మెడికల్ క్యాంపులో ఎందరెందరో గొప్ప డాక్టర్లు ఇంగ్లాండ్ నుంచి, వేరే దేశాల నుంచి వచ్చి పాల్గొన్నారు. ఘనా రాజధాని అయిన ఆక్రాలో ఎంతో ప్రశాంతము, సుందరము అయిన విశ్వవిద్యాలయ క్యాంపస్లో వైద్య బృందాన్ని ఉంచారు. ఘనా వారి సాంప్రదాయ ఉత్సవంతో సమావేశాన్ని ప్రారంభమైనట్లుగా ప్రకటించారు. ప్రారంభోత్సవం తర్వాత రాజధానికి చుట్టూతా ఉన్న మారుమూల గ్రామాలకి వైద్యుల్ని పంపించారు. వాళ్లను ఇంగ్లాండ్ నుంచి బయలుదేరడానికి ముందరే ఒక యువకుడు ఘానాలో చాలా తీవ్రమైన మెనింజిటిస్ అనే వ్యాధితో ఒక హాస్పిటల్లో ఉన్నాడని, దాన్ని దృష్టిలో ఉంచుకొని అవసరమైన మందులు తేవాలని సందేశం పంపించారు. వెళ్తున్న డాక్టర్లకి రమ్మనమన్నారు. వీళ్ళు ఆక్రాకు చేరుకున్నాక ఆ యువకుడిని వైద్యులు వద్దన్నప్పటికి కూడా హాస్పిటల్ నుంచి తీసుకొని వెళ్ళి ఒక పల్లెటూరులోని స్థానిక మంత్ర వైద్యుని దగ్గర చికిత్స చేయిస్తున్నా అని తెలిసింది. వీళ్ళు ఇది ఎంత జరిగితే ఈ లోపల ఏంటైందంటే, ఆ యువకుడిని అక్కడ లోకల్గా ఉన్నవాళ్ళు ఆ యువకుడిని వైద్యుల వద్దకి తీసుకోవద్దని చెప్పి హాస్పిటల్ నుంచి తీసుకుని వెళ్ళిపోయి ఒక పల్లెటూరులోని స్థానిక మంత్ర వైద్యుని దగ్గరికి చికిత్స చేయిస్తున్నా అని తెలిసింది. తీసుకెళ్ళిపోయారు. ఆ యువకుడున్న ఆందోళనకర పరిస్థితి దృష్ట్యా ఆ రోగిని తిరిగి హాస్పిటల్లో చేర్పించేందుకు అతని కుటుంబ సభ్యులను ఒప్పించడం కోసం డాక్టర్ సురేంద్ర ఉపాధ్యాయ, డాక్టర్ శ్రీమతి క్యాంక్కి ఆ బాధ్యత ఒప్పచెప్పారు. ఆ గ్రామానికి కారులో వెళ్ళగలిగే రోడ్డు లేదు. అందువల్ల ఆ గ్రామానికి 1 కిలోమీటర్ దూరంలోనే బళ్లను ఆపుకొని దిగి కొన్ని పరికరాలను, మందులు పెట్టెలను మోసుకుంటూ డ్రైవర్తోనూ దుబాసీతోనూ ఊరి వైపు నడవడం మొదలుపెట్టారు. డాక్టర్ ఉపాధ్యాయ ఆఫ్రికాకు రావడం అదే మొదటిసారి. దూరం నుంచి డబ్బుల మోత, చుట్టూతా ఉన్న పొదల్లోంచి బుసబుస ధ్వనులు, అప్పుడప్పుడు నక్కలు ఊళ్ళలో ఆయన్ని బాబావారిని పదే పదే తలుచుకునేటట్లు చేశాయి. హఠాత్తుగా వాళ్ళ క్రోధంతో ఉన్న 2 ఆటవికులు ఎదురుపడ్డారు. అందులో ఒకటి చేతిలో బల్లెము, ఒక పొడవైన కర్ర ఉన్నాయి. వాళ్ళ సంభాషణ దుబాసీ ద్వారా వినబడింది. ఉపాధ్యాయ వాళ్లతో, మీకు మా స్నేహస్థాన్ని చూస్తున్నాము, గ్రామంలో ఉన్న జబ్బు మనిషి ఒకరు సాయం చేయడానికి ఇక్కడికి వచ్చాము అని అంటుండగా ఆ ఆటవికులు క్రోధం రెండింతలైంది. ఆ ఇద్దరిలోని పెద్దవాడు అరుస్తూ, మా ఊర్లో మీరు కానీ మీ విదేశీ మందులు కానీ అక్కర్లేదు, మీరు వెనక్కి వెళ్ళిపోవచ్చు అని గట్టిగా అన్నారు. దాని తర్వాత డాక్టర్లు తెలిసింది ఏమిటంటే అతడే ఆ పల్లెటూరులోని మంత్రగాడని. వాళ్ళు ఇంకా కోపం తెప్పించి కంటే వెనక్కి వెళ్ళిపోవడమే మంచిదని దుబాసీ కూడా సలహా ఇచ్చాడు. దాంతో డాక్టర్ ఉపాధ్యాయ ఆ డాక్టర్ క్యాంకు నిరుత్సాహపడినప్పటికీ ఉపాధ్యాయ మాత్రం ఆ చిన్నవాడిని కనీసం చూడనివ్వండి, ఆ ఊర్లో మేము వైద్య పరికరాలను కానీ మందులను కానీ తీసుకొని రాము అని ఒత్తిడి చేశాడు. స్థానిక మంత్రగాడు డాక్టర్ ఉపాధ్యాయ బాబావారి మా బొమ్మలు ఉన్న బ్యాడ్జీని పెట్టుకుని ఉండడం చూసి, ఆ బొమ్మలోని మనిషి ఎవరు అని అడిగాడు. దుబాసీని అడిగాడు. ఆయన మా గురువు, అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు అని ఆయన మాకు బోధిస్తూ ఉంటారు అని చెప్పాడు. తన తల మీద రింగుల జుట్టు మీద కొట్టుకుంటూ అతడు ఒక బలహీనమైన నవ్వు నవ్వాడు. ఈ మంత్రగాడు తనకు ఉన్నటువంటి జుట్టే ఉన్నందువల్ల కావచ్చు, భగవాన్ మీద అతనికి కొంత సానుకూలత ఏర్పడినట్టు అనిపించింది. దాంతో 2 డాక్టర్లు బాబావారు తమకు సాయం చేస్తున్నారని వెంటనే గ్రహించగలిగారు. వాళ్ళు అలాగే ఎప్పుడే వారిలో మార్పు వచ్చిందో వీళ్ళు అనుకున్నారు, వీళ్ళేదో మారుతున్నట్టుంది, మనకు కొంచెం సాయం చేయొచ్చని. కొన్ని క్షణాల తర్వాత ఆ మంత్ర వైద్యుడు వాళ్ళతో, ఆ మందులు పెట్టెలు కానీ ఆ పరికరాలు కానీ లేకుండా మీ 2 మాత్రమే
ఆ రోగిని చూసిపోవడానికి మాత్రం దుబాసీని తీసుకొని మా ఊర్లోకి రావచ్చును అని చెప్పాడు. ఒక 100 మీటర్లు నడిచాక ఒక విచిత్రమైన ఆఫ్రికన్ గుడిసెకు వాళ్ళు చేరుకున్నారు. అక్కడ నేల మీద ఒక పాలిపోయిన చిన్నవాడు ఒకడు పడుకొని ఉన్నాడు. ఒక ముసలమ్మ అతని పక్కన నిరాశ నిస్పృహలతో కూర్చుని ఉంది. మరికొంతమంది ఎవరి పనులు వారు చూసుకుంటూ ఉన్నారు. చిన్నపిల్లలు కోళ్లను తరుముతుండగా కొన్ని కుక్కలు చుట్టూతా తిరుగుతున్నాయి. వాళ్ళు ఆ గుడిసెను సమీపిస్తుండగా వాళ్ళు ఎందుకు వస్తున్నారా అని ఊళ్ళో వాళ్ళంతా కుతూహలంగా అక్కడికి గుమికూడారు. రోగి పరిస్థితి ఎంతో విషమించి ఉన్నదని గ్రహించడానికి డాక్టర్లకు ఎక్కువ సమయం పట్టలేదు. దుష్టరక్త ప్రవాహం వల్ల రోగి నీలి రంగుకి తిరిగాడు. డాక్టర్ ఉపాధ్యాయ రోగి నుదుటిని తాకగా అదెంతో చల్లగా ఉంది. నాడి ఎంతో బలహీనంగా ఉంది. అతనికి మెనింజైటిస్ అని వాళ్లకు అర్థమైంది. అతన్ని పరీక్షించడానికి వాళ్ళ దగ్గర ఏ పరికరాలు లేవు. అదృష్టవశాత్తు డాక్టర్ ఉపాధ్యాయ జేబులో ఒక చిన్న టార్చ్ లైట్ ఉంది. స్థానిక మంత్రవైద్యుడిని సంకోచంగా చూస్తూ అతన్ని దాన్ని నెమ్మదిగా బయటికి తీశాడు. అతను మౌనంగా ఉండిపోవడం చూసి ఉత్సాహంతో తాను నేల మీద కూర్చుని రోగి తల కింద చెయ్యి వేసి దాన్ని ఎత్తుతూ అతని మెడ ఎట్లా కట్టి బిగిసిపోయినట్టు గ్రహించాడు. అంతేకాకుండా వెలుతురికి ఆ యువకుని కళ్ళు ఎట్లా స్పందిస్తాయో అన్నదాన్ని కూడా అతడు పరీక్షించదలుచుకున్నాడు. ఆయన రోగి తల వెనుక తన చేయి పెట్టగానే అతని చేతికేదో తగిలింది. డాక్టర్ ఉపాధ్యాయ ఆశ్చర్యానికి అది భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి అందమైన ఫోటో. తమ ప్రభు యొక్క దయా ఆవిష్కారానికి తాము కేవలం పరికరాలు మాత్రమే అన్నది డాక్టర్ ఉపాధ్యాయ గారికి, డాక్టర్ ట్యాంక్ గారికి తక్షణమే అర్థమైంది. ఇది స్వామి చూపుతున్న మరో లీలా నాటకం అని తెలిసింది. ఎన్నో రోజులుగా ఆ రోగికి నాడి ద్వారా ద్రవాహారాలు కానీ మందులు కానీ లేకపోవడం చేత ఆ యువరోగి బ్రతుకుతాడన్న ఆశ వైద్యశాస్త్రపరంగా కనబడలేదు. రోగి నొసట కాస్త విభూతి పెట్టి అతని నోట్లో దాన్ని కాస్త వేస్తాడేమో అని ఆ మంత్ర వైద్యుణ్ణి వీళ్ళు అడిగారు. అతడు రోగి తల కింద ఉన్న స్వామి ఫోటో చూసి నవ్వుతూ సరేనని తల ఊపాడు. ఇట్లా డాక్టర్ ఉపాధ్యాయుడు ఆ రోగికి విభూతి చికిత్స చేసి అతన్ని వైద్యుడైన స్వామికి అప్పచెప్పాడు. డాక్టర్ ట్యాంక్ ఆ రోగి తల్లితో ప్రేమగా మాట్లాడి మీ పిల్లవాడిని దేవుడు కాపాడుతాడు అని అన్నది. ఈసరికి స్థానిక మంత్ర వైద్యంలో మార్పు పూర్తిగా వచ్చేసింది. దాంతో అతడు వైద్య పరికరాలు మందులు ఊర్లోకి తెచ్చుకోవడానికి అనుమతించాడు. మరో విచిత్రం ఆ ఊళ్ళో వాళ్ళకు ఒక చిన్న నర్సు కూడా అనిపించడం. ఆమె ఇంగ్లాండ్లోని సర్రే అనే చోట ఒక హాస్పిటల్లో పనిచేస్తూ తన ముసలి తల్లిదండ్రులను చూసుకోవడానికి అక్కడికి వచ్చింది. ఆమె ఆ రోగి సంగతి చూస్తానంటూ సాధ్యమైనంత త్వరలో అతడు మళ్ళీ హాస్పిటల్లో చేర్చడానికి ఒప్పిస్తానని చెప్పింది. అక్కడ చూడండి ఎటువంటి అద్భుతం. స్థానిక మంత్ర వైద్యుడు దానికి ఒప్పుకున్నాడు. ఒక్క షరతు మీద. ఆ షరతు ఏమిటంటే తన పర్యవేక్షణ కింద తన ప్రజల కోసం ఒక క్యాంపుని అక్కడ నిర్వహించారట. ఆ క్యాంపు మధ్యలో భగవాన్ ఫోటో ఒకటి పెట్టాలట. నిజమే మరి, బాబావారి ఫోటో దర్శనం కదా అతనిలో ఈ పరిణామాన్ని తెచ్చింది. ఆ యువకుడిని ఆఫ్రికాలో హాస్పిటల్లోకి మళ్ళీ తీసుకుని వెళ్ళారు. ఎడ్యుకేషన్ కాన్ఫరెన్సు, మెడికల్ క్యాంపు రెండూ కూడా ఎంతో విజయవంతంగా జరిగాయి. ప్రచార మాధ్యమాలన్నింటినీ వాటిని గురించి విస్తృతంగా సానుకూలంగా తెలిపాయి. మెడికల్ బృందాలు ఎక్కడికి పోతే అక్కడ స్త్రీ పురుషులు బాలికలు సాయిరామన్న మాటలతో వాళ్ళని పలకరించేవాళ్ళు. పెట్రోల్ బంకులకి పెట్రోల్ పోయించుకోవడానికి వెళ్తే అక్కడ పెట్రోల్ పోసే పిల్లలు కూడా సాయిరామ్తో వీళ్ళని స్వాగతించేవాళ్ళు. ఇదంతా చూస్తుంటే ఘానా దేశం మొత్తం అంతా అవతార పురుషుని కృతజ్ఞత తెలుపుకోవడానికి అన్నట్లు సాయిరామ్ ఉచ్చారణ ప్రతిధ్వనించేటట్లు చేసింది. వాళ్ళు తిరిగి వెళ్ళిపోయేటప్పుడు చాలామంది దేశంలోని ఆఫీసర్లు, పదవుల్లో ఉన్న పెద్దలు వాళ్ళకి వీడ్కోలు ఇవ్వడానికి వచ్చారు. విమానాశ్రయంలో అందరూ సామాన్లని అక్కడ వాళ్ళకి అందిస్తున్నప్పుడు ఎవరో స్థానిక వాలంటీర్ వచ్చి ఉపాధ్యాయునితో మిమ్మల్ని చూడడానికి ఎవరో వచ్చారని చెప్పాడు. ఎవరా అని ఆయన వెనక్కి చూసేటప్పటికి తన కళ్ళను తానే నమ్మశక్యం కాకుండా
ఆయనకి కనిపించింది చక్రాల కుర్చీలో భగవాన్ సత్యసాయి బాబా వారి పటాన్ని పట్టుకొని ఉన్న ఆ యువకుడే. ఏ యువకుడికైతే బాగు చేశాడో ఆ యువకుడు ఆ సత్యసాయి బాబా వారి పటాన్ని పట్టుకొని వీల్ చైర్లో వచ్చి చేశాడు. ఆ వెనక్కి తిరిగి చూసేట్టు మెనింజిటిస్ నుంచి అతడు కోలుకున్నాడు. వారిద్దరికీ మధ్య ఒకే ఒక్క మాట సాధ్యమైంది. అది సాయిరాం. ఇద్దరి కళ్ళలోని నీళ్లు సుడి తిరిగాయి. ఒకరేమో కృతజ్ఞత తెలిపేవిగా ఉన్నాయి, ఒకరికేమో సాఫల్యాన్ని తెలిపేవిగా ఉన్నాయి. ఇది అద్భుతమైన లీల. షిరిడీలోని ఆ చుట్టుపక్కల 1987 ఏప్రిల్ మొదటి వారంలో మెడికల్ క్యాంపులు నిర్వహించడం కోసం లండన్ నుంచి బొంబాయికి డాక్టర్ ఉపాధ్యాయ ఆయన బృందం చేరుకునేటప్పటికీ సత్యసాయి సంస్థల ప్రపంచ కౌన్సిల్ చైర్మన్ శ్రీ ఇందూలాల్ షా వీరిని కలిసి భగవాన్ బాబా వారి నుంచి వచ్చిందంటూ ఈ సందేశాన్ని ఇచ్చారు. ఆయన అప్పుడు సత్యసాయి సంస్థల ప్రపంచ కౌన్సిల్ చైర్మన్ మన ఇందూలాల్ షా గారు. వారికేమో స్వామి చెప్పిన సందేశం ఇలా వచ్చిందని చెప్పి ఇచ్చారంటే అది చదువుతున్నాడు. క్యాంపులో నా ఫోటోలు కానీ సత్యసాయి సంస్థల బ్యానర్లు కానీ ప్రదర్శించవద్దు. పేదవాళ్లకు అవసరం ఉన్న వాళ్లకు సేవ చేయడానికి మీకు అవకాశం ఇస్తున్నాను. ప్రేమతో వాళ్ళకి సేవ చేసి నిస్వార్థ సేవ వల్ల కలిగే ఆనందాన్ని పొందండి. అది స్వామి వీళ్ళ డ్యూటీలో చేయనప్పుడు ముందు చెప్పారు. షిరిడీలోని మెడికల్ క్యాంపులో సాధారణమైన వైద్యం, కంటి వైద్యం, దంత వైద్యం, స్త్రీరోగ వైద్యం అనేక శాఖల్లో చికిత్సలకు ఏర్పాటు చేశారు. గ్రామాల్లో ఎంతో పెద్ద సంఖ్యలో జనం ఆ క్యాంపులకు వచ్చారు. కంటి కేసుల విషయంలో గ్రామాల్లోనే చికిత్స చేసినప్పటికీ ఆపరేషన్లు అవసరమన్న కేసులను మాత్రం షిరిడీకి తీసుకువెళ్ళి షిరిడీ సంస్థానంలో ముందే ఏర్పాటు చేసుకున్న ఒక ఆపరేషన్ థియేటరు శస్త్రచికిత్సలు చేశారు. ఏం రాయాలి మమ్మీ చెప్పిందే? ఏం చెప్పింది? ప్రతి ఒక్కరి నుంచి మంచి సహకారం లభించింది. 3వ రోజున అర్చకులకు, ఇతర ఉద్యోగులకు వారి కుటుంబ సౌకర్యార్థం మందిరంలోనే క్యాంపు నిర్వహించమని వైద్య బృందాన్ని కోరారు. క్యాంపు ముగిసే సమయానికి రోగులందరూ నమస్కారాల నుంచి సాయిరామ్ అని పలకరించడానికి మారిపోయారు. షిరిడీలోను దాని చుట్టుపక్కల డాక్టర్లకు, వాలంటీర్లకు నిజంగా అవి పరమ ఆనందకరమైన రోజులు. ఈ క్యాంపులు విజయవంతంగా ముగించుకున్న తర్వాత డాక్టర్ల బృందం భగవాన్ బృందావనంలో ఆశ్రమంలో కలుసుకోవడానికి వెళ్ళింది. కానీ వాళ్ళు 1987 ఏప్రిల్ 16 నాడు బెంగళూరుకు చేరుకునేటప్పటికీ బాబావారు కొడైకెనాల్కు బయలుదేరి దారిలో ఊటీకి చేరుకున్నారని తెలియవచ్చింది. అందులో చాలామందికి ఆ మన్నాటి సాయంత్రం లండన్ వెళ్ళడానికి విమానం టిక్కెట్లు బుక్ అయి కూడా ఉన్నాయి. ఆ సాయంత్రం కల్లా ఊటీలో స్వామి దర్శనం పొంది విమానం అందుకోవడానికి బెంగళూరు తొందరగా రావచ్చనే ఉద్దేశంతో వాళ్ళు ట్యాక్సీలు తీసుకుని ఊటీకి హడావిడిగా వెళ్ళారు. కానీ వాళ్ళు ఊటీకి చేరేటప్పటికి స్వామి సాయంకాలం దర్శనం ఇవ్వడం అయిపోయింది. అంతేకాకుండా స్వామి మర్నాడు ఉదయం కొడైకెనాల్కి బయలుదేరుతున్నాడని కూడా తెలిసింది. దాంతో ఆ సాయంత్రం వాళ్లకు పూర్తి నిరాశ ఎదురైంది. వాళ్ళ రాత్రి ఊటీలోనే ఉంటే మర్నాడు తెల్లవారుజామున స్వామి కొడైకెనాల్కి బయలుదేరినప్పుడు ఒక్క క్షణం పాటైనా చూడవచ్చన్న ఉద్దేశంతో అక్కడే ఉండాలని నిశ్చయించుకున్నారు. మర్నాడు ఉదయం బాబావారు ఊటీ ఆశ్రమమైన నందనవనం వైపు వారంతా నడుస్తుండగా గానా దేశం నుంచి వచ్చిన వాళ్ళలోని ఒక డాక్టరు శ్రీమతి మే అగిమెన్ డాక్టర్ ఉపాధ్యాయ గారితో, నాకు నిన్న రాత్రి ఒక అద్భుతమైన కల వచ్చింది, అందులో స్వామి మనల్ని అందరినీ ఇంటర్వ్యూకి పిలిచారు అని చెప్పింది. డాక్టర్ ఉపాధ్యాయ ఆమె కళ నిజమవుతుందనే ఆశ లేక దాని గురించి ఎవరితో చెప్పవద్దని కోరాడు. వాళ్ళు ఆశ్రమం ఆవరణలో ప్రవేశించగానే భగవాన్ విద్యార్థులు బస్సులోకి ఎక్కి కూర్చున్నాడు. స్వామి కారు పోర్టికోలో ఆగి ఉంది. అక్కడ అనేక కార్లు వరుసలో నిలబడి ఉన్నాయి. ఇక కార్ల బారు బయలుదేరిపోతుంది. స్వామి దయ కోసం మౌనంగా ప్రార్థిస్తూ స్వామి బంగ్లాలోంచి ఎప్పుడు బయటకు వస్తారా అని శ్వాస బిగబట్టి వాళ్ళు ఎదురు చూస్తున్నారు. కొన్ని నిమిషాల తర్వాత విద్యార్థులలో ఒకరు
వీళ్ళ దగ్గరకు ఉరుక్కుంటూ వచ్చి ఉపాధ్యాయుతో లండన్ నుంచి వచ్చిన మెడికల్ బృందం వాళ్ళు మీరేనా అని అడిగాడు. మహా సంతోషంతో అవును అని పొంగిపోతున్న డాక్టర్ సమాధానం ఇచ్చారు. పొంగిపోతున్న డాక్టర్ సమాధానం ఇచ్చారు. ఆ విద్యార్థి ఎంతో గౌరవంతో వాళ్ళని పోర్టుగోలోకి తీసుకుని వెళ్ళాడు. ఒక్క క్షణంలో వారి నైరాశ్యమంతా మహదానందంగా మారిపోయింది. కొన్ని నిమిషాల తర్వాత స్వామి బంగ్లాలోంచి బయటికి వచ్చి సరాసరి జరగబోయేదాన్ని కలగన్న ఆమె యొక్క భర్త డాక్టర్ అమిగన్ దగ్గరికి వెళ్ళారు. కలగన్న ఆమె యొక్క భర్త డాక్టర్ గగమన్ దగ్గరికి స్వామి విభూతి సృష్టించి ఆయన నుదిటి పెట్టి, నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ తన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ ఒక్క ఉజ్వలమైన ముఖాలను చూసి చిరునవ్వు నవ్వి ఇంటర్వ్యూ ఇస్తాను లోపలికి రండి అన్నాడు. వారు స్వామి పాదాల దగ్గర సుఖంగా అందంగా కూర్చున్నాడు. డాక్టర్ ఉపాధ్యాయుని చూస్తూ, స్వామి మీ క్యాంపులో చాలా సంతోషంగా ఉన్నారు అని అంటూ ఇంగ్లాండ్ నుంచి వచ్చిన ఒక సాధారణ రోగి వైద్యులతో నువ్వు ఎట్లా ఉన్నావు? షిరిడీ క్యాంపులో 80 ఏళ్ళు దాటిన ఒక ముసలమ్మ నీ దగ్గరికి వచ్చిందే, ఆమె నీకు జ్ఞాపకం ఉందా? ఎక్స్రే కోసం నీవు ఆమెను ఎందుకు పంపించేసావు అని అడిగారు. ఇది చూడండి, ఇది మరి. ఆ డాక్టర్ గాబరా పడుతూ వినయంగా, చాలామంది వచ్చారు కదా, నాకెవరో గుర్తు రావడం లేదు స్వామి అన్నాడు. నీవు ఆమెను బహుశా మరువు లేవు. కఫంలో రక్తం కలిసి పడుతుండగా ఆమె బాగా దగ్గుతున్నది. చినిగిన చీరతో బక్క చిక్కి చర్మం వేలాడుతున్న మనిషి ఆమె అని భగవాన్ రెట్టించాడు. ఆ డాక్టర్ ఒక్క క్షణం పాటు కళ్ళు మూసుకుని తర్వాత ఆతృతగా జవాబిచ్చాడు. అవును స్వామి, నాకు ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది. ఆమెకు టీబీ ఉందనిపించింది. ఎక్స్రే ద్వారా దాన్ని నిర్ధారించుకోదలిచాను అని అన్నాడు. ఎక్స్రే తీసుకోమని పంపాడు కదా మరి. ఆమెకు ప్రతి సాయంత్రం జ్వరం తీవ్రంగా వస్తుంది. ఆ మరువు బాగా దగ్గుతూ బాగా ఆమె బరువు బాగా తగ్గి దగ్గుతుండగా ఆమెకు రక్తం పడుతుంది. ఈ లక్షణాలు చాలావా? నీవు ఆమెను ఇంకా జాగ్రత్తగా పరీక్షించి ఉండాల్సింది అని అందరూ స్వామి ఉపాధ్యాయుని వెనక్కి తిరగమన్నాడు. ఆయన వెనక్కి తిరగానే అతని వీపు మీద రోగ కారణం తెలుసుకోవడానికి వేలితో నెమ్మదిగా కొడుతూ, నీవిట్లా కొట్టినట్లయితే ఆమె ఊపిరితిత్తుల్లో రక్తం పడిందని తెలిసి ఉండేది. ఊపిరితిత్తుల్లోని ధ్వనులన్నీ నీ స్టెతస్కోప్ ద్వారా విని నిర్ధారించగలిగి ఉండేవాడివి. టీబీ అని రోగ నిర్ధారణ చేయడానికి ఈ లక్షణాలు చాలునని తెలియవా? పల్లెటూరు వాళ్ళకి నీ ఎక్స్రే యంత్రాలంటే భయం ఉంటుంది కాబట్టి ఆమె ఎక్స్రే కోసం పోలేదు. ఆమెకు రావాల్సిందల్లా టీబీకి మందు, దానికి తనంత తాను కొనుక్కోలేదు అని అన్నాడు. వీళ్ళు అది ఎంత ఆశ్చర్యకరమైన విషయం అంటే, ఈయన వీపు మీద కొట్టిన తర్వాత వచ్చిన శబ్దం ద్వారా మీ వీపు మీద నువ్వు స్టెతస్కోప్ పెడితే నీకు తెలుస్తుంది కదా, నువ్వు ఇలాంటి ఎక్స్రేకి ఎందుకు పంపించావు అని చెప్పారు. డాక్టర్ ఆమెను గురించి వాళ్ళంతా అదిరిపోయారు. ముసలమ్మకు చికిత్స చేసిన లేక డాక్టర్ ఆమెను గురించి బాధపడడం మొదలుపెట్టాడు. దాంతో బాబావారు అతనితో, బాధపడకు, ఆమె బాగానే ఉంది, వైద్యో నారాయణో హరి, అందరికన్నా పై డాక్టర్ దేవుడే కదా, ఆమె జబ్బు విషయం స్వామి చూసుకున్నారు అని అభయమిచ్చారు. స్వామి అప్పుడు మా ఫార్మసిస్ట్ వైపు తిరిగి, మందులకు స్వీట్లకు ఉన్న భేదం ఏమిటి అని అడిగారు. అతడు సరైన సమాధానం ఇవ్వలేక, మందులకు స్వీట్లకు మధ్య సంబంధం ఏమిటబ్బా అని ఆశ్చర్యపరుస్తూ ఉండిపోయాడు. భగవానే దానికి సమాధానం ఇస్తూ, 10 మంది మనుషులుండి స్వీట్లేమో 5గురే సరిపోయేటట్టు ఉంటే వాటిని 10 భాగాలుగా చేసి ప్రతి ఒక్కరికి సంతృప్తి పరచవచ్చు. కానీ 100 మంది మనుషులున్నప్పుడు తగిన ప్రమాణంలో మందిచ్చి 100 మంది రోగులకే చికిత్స చేయగలుగుతావు. తక్కిన రోగులకి ఏమీ ఇవ్వకుండానే వాళ్ళని నువ్వు పంపించాల్సి వస్తుంది అని అన్నాడు. అవును స్వామి, దానికి ఉపాధ్యాయ స్వామి, వాళ్ళకి ఏమీ ఇవ్వకుండా ఒట్టిగానే ఆపేయడం కష్టం, వాళ్ళు ఎంతో దూరాల నుంచి వస్తుంటారు, అలాంటప్పుడు మేము ఏం చేయాలి అని అడిగాడు. భగవాన్ వెంటనే వాళ్ళకి విభూతి ఇవ్వండి అని అన్నాడు. స్వామి, చాలామందికి విభూతి శక్తిని గురించి ఏమీ తెలియదు, వాళ్ళకి విశ్వాసము లేదు, మరి అయినా ఆ పని చేస్తుందా అని అడిగాడు. బాబా చిరునవ్వు నవ్వుతూ, నీవు కంటి డాక్టర్వి, కిడ్నీ సమస్యతో ఉన్న రోగి నీ దగ్గరకు వస్తే ఏం చేస్తావు నువ్వు అని అడిగాడు. నేను ఆ రోగిని కిడ్నీ డాక్టర్ని చూడమంటాను. అది ఎట్లా చేస్తావు? నీవు కిడ్నీ డాక్టర్కి ఒక కాగితం మీద రాసి రెఫరెన్స్ నోట్ చేస్తాను. రోగి నుదుటికి విభూతి తగలగానే అతన్ని నాకు రెఫర్ చేసేవారన్నమాట.
ఇక అతని సంగతి చూసుకోవాల్సిన నా బాధ్యత నా మీద ఉంది. దివ్య వైద్యుడి నుంచే వచ్చిన అద్భుతమైన హామీకి డాక్టర్లు చెకుతులయ్యారు. విభూతిలో ఇంత విషయం ఎన్నోసార్లు మనం అందరం తెలుసుకున్నాం. ఇక్కడ మనకి స్పష్టంగా మరొకసారి అందరికీ తెలియపరిచే స్వామి. అభివృద్ధి పొందుతున్న దేశాల్లో వెనుకబడిన ప్రాంతాల్లో మెడికల్ క్యాంపుల్ని ఎట్లా నిర్వహించాలో భగవాన్ బాబా వారికి ఎంతో వివరంగా వివరించారు. క్యాంపులకి ఏ అవసరమైన వస్తువులు తీసుకొని వెళ్ళాలన్నది కూడా ఒక లిస్టు వారికి ఇచ్చారు. వైద్య వృత్తిలో ఉన్నవారికి అది హయ్యర్ లెర్నింగ్లో ఒక కోర్సులా ఉన్నది. భవిష్యత్తులో నిర్వహించబోయే క్యాంపులకు ఆ సూచనలన్నీ ఒక భగవద్గీత అయ్యింది. సాయిరామ్ సార్. కంక్లూడ్ అనివ్వండి సరే, కంక్లూడ్ అనివ్వండి. భగవాన్ ఈ అవకాశం ఈ సత్యం సుఖవంతుడు మళ్ళీ 6వ భాగంలో చదివించే అవకాశం ఇచ్చిన శ్రీ గురువు గారికి, గురు దంపతులకు, ఇక్కడ సాయి సోదరులందరికీ మరోసారి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఇది నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే స్వామి చరిత్ర అంటే మామూలు విషయం కాదు. స్వామి చరిత్ర ఎంతమంది ఇన్ని కోట్ల మందిలో ఈ అవకాశం స్వామి చరిత్ర పుస్తకాల ద్వారా చదివిన వాళ్ళు చాలా తక్కువ ఉంటారు, ఎక్కడ ఉండరు. అలాంటిది ఈ పుస్తకాల ద్వారా ఇప్పుడు అందరికీ స్వామి చదివిస్తూ వినిపిస్తూ చేయడం ఇది ఒక పెద్ద అవకాశంగా, పెద్ద సేవా కార్యక్రమంగా గురువుగారు చేస్తున్నారనే చెప్పాలి. అతను తరించడంతో పాటు మన్నగంలో తరింప చేస్తున్నారు. అది మరోసారి గురువు గారికి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరికీ సాయిరామమ్మ, సాయిరామ్.